హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ పొండుకప్ప కర్రీ. పొండుకప్ప అంటే గోదావరి పెరగండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముళ్ళులు అస్సలు ఉండవు. కర్రీ ఇలా గనక వండితే మన గోదావరి స్టైల్లో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా వండి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో చూసి ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పొండుకప్ప చేపనైతే మీకు చూపించడం అవ్వలేదు. చేప నాకు చేయడం రాదని బయటే చేయించుకుని వస్తారు. ఇలాగా ముక్కలు మళ్ళీ శుభ్రం చేసుకుంటాను ఇంటికి వచ్చాక. ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకలు, చిన్న అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ వేయకుండా ముందుగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఆ చేప ముక్కలకి 2 పాయలు అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను నేనైతే. చేపల కర్రీలో ఉల్లిపాయ తక్కువగా వేసుకుంటే కర్రీ మరింత టేస్ట్గా ఉంటుంది. ఇలా తక్కువగా తీసుకోండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మిక్సీ బౌల్లో వేసేసుకోండి. మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలాలో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మసాలాలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుంటే కర్రీ బాగోదు. మసాలా అంతా మిక్సీ పట్టేసుకున్నాక ఉల్లిపాయ లాస్ట్లో వేసుకుని బరగ్గా మిక్సీ పెట్టుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న మసాలా వేసుకోండి. మసాలా వేసేసుకున్నాం కదా, కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసేసుకున్నాక మసాలా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోండి. మసాలా బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కారం వేసుకోండి. 4 స్పూన్ల వరకు కారం వేసుకోండి. చేపల కర్రీలో కారం పచ్చిమిరపకాయలు ఎక్కువ తగిలిస్తేనే మనకి ఘాటు ఘాటుగా నీసు స్మెల్ లేకుండా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కారం వేసుకున్నాక ఇలా కాసేపు ఫ్రై చేసుకోండి. కారం అయితే మసాలాలో కాసేపు ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకోండి. అందులో ఈ పొండుకప్పు కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ముళ్ళు అయితే ఎక్కువగా ఉండదు. ముక్క అయితే దూదిలాగా చాలా రుచిగా ఉంటుంది. చేప ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా, తగినంత వాటర్ వేసుకోండి. ఈ చేప కర్రీలో వాటర్ అయితే తక్కువగా పడుతుంది. ఎక్కువగా వేయకూడదు. ఎక్కువగా వేస్తే చేప ముక్కలు అయితే విడిపోతాయి. అంతే తక్కువగా వేసుకోండి. తక్కువగా వేసుకున్నాక మధ్య మధ్యలో అలా కలుపుకుని మూత పెట్టి 2-3 సెకండ్లు హైలో పెట్టి తర్వాత మీడియం మంట మీద పెట్టి ఉడకనివ్వండి. కర్రీ ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూడండి. నోరూరించే పొండుకప్ప కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. మా గోదావరి స్టైల్లో గోదావరి చేప కర్రీ అయితే మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చేస్తే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ కూడా చేయండి.